హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సరే, ఈరోజు మజ్జిగతో చల్లని డ్రింక్స్ రెండు తయారు చేసుకుందామండి. సింపుల్గా కూల్గా ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా మిక్సర్ జార్ తీసుకొని, జ్యూసర్ జార్ అయినా పర్లేదు, నార్మల్ మిక్సర్ జార్ అయినా పర్వాలేదు. పెరుగు వేసుకోండి, ఇంట్లోదైనా పర్వాలేదు, ప్యాకెట్ అయినా పర్లేదు అనమాట. పెరుగు వేసుకొని బెల్లము, అలాగే అల్లం ముక్క, పుదీనా కొంచెం, అలాగే సోంపు అండి. ఇది మసాలా సోంపు మజ్జిగ లస్సీ. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అరుగుదలకి చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం గ్రైండ్ చేయండి. ఇంకొంచెం గ్రైండ్ చేస్తే బాగుంటుంది. చూడండి, ఇలా ఈ మాత్రం ఉంటే అంతేనండి, రెడీ అయిపోయింది. ఇందులోకి పైన గోడంబిల్లు వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అంతే, ఒకటి రెడీ అయిపోయింది కదా. పుదీనాతో సర్వ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సూపర్గా ఉంటుంది, అరుగుదలకి మన కడుపులో కూడా చల్లగా ఉంటుంది. ఇంకొకటి, అదే మిక్సర్ జార్లో మరి కొంచెం పెరుగు వేసుకొని, అందులోకి నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను, మీరు నార్మల్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నన్నారి వేసానండి, కొంచెము నన్నారి వేసి బ్రౌన్ షుగర్ వేసి ఫైన్గా మిక్సీలో తిప్పేద్దాం. అంతేనండి, బాగా తిప్పేసి అంత గ్లాస్లోకి వేసేసుకొని సబ్జాలు వేసుకోండి. మీకు నచ్చినన్ని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. సబ్జాలు వేసుకొని గోడంబిల్లు కొన్ని, బాదం గోడంబిల్ని కట్ చేసుకున్న వాటిని, అలాగే ఐస్ క్యూబ్స్ని కొంచెం నన్నారి, చూసారా భలే కనిపిస్తుంది కదా. ఇలా వేసింటే ఒక్కసారి కలిపేసుకోండి. ఇంకొంచెం నన్నారి, మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. బాగా కలిపేసుకొని అంతేనండి. ఇంకా పైన చిన్న కట్ చేసుకున్న గోడంబి ముక్కల్ని వేసేసుకోండి గార్నిష్ కోసం. అంతే, హాట్ అండ్ స్వీట్ లస్సీలు చల్లగా ఎండాకాలం రెడీ అయిపోయినాయి కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.